బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరెంజ్ ట్రావెల్స్ మీద ప్రస్తుతం జిఎస్టీ ఎగవేత కేసులపై ఈడీ చర్యలు ప్రారంభించినట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండి సునీల్ కుమార్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సో 28.24 కోట్ల జిఎస్టీ ఎగవేత కేసులో సునీల్ కుమార్ అరెస్ట్ అయినట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. 22 కోట్ల జిఎస్టీ ఎగవేత కేసులో ట్రిలియనీడ్ అనే సంస్థ జిఎస్టీ ఎగవేత కేసులపై ఈడీ చర్యలు చేపట్టిన న్యూస్ చూస్తూ ఉన్నాం మనం. 28.24 కోట్ల జిఎస్టీ ఎగవేత కేసులో ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండి అరెస్ట్ అయినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. జిఎస్టీ ఎగవేత కేసులో సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి. ఆరెంజ్ ట్రావెల్స్ ఎండి సునీల్ కుమార్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. జిఎస్టీ ఎగవేత కేసులో ఆయన ప్రస్తుతం ఈడీ చర్యలు ప్రారంభించిన నేపథ్యంలోనే ఈ చర్యలు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హైదరాబాద్ జిఎస్టీ ఎగవేత కేసులపై ఇప్పటికే కేసులకు సంబంధించి కూడా జిఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి అందజేయకుండా ఎగవేత వేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కూడా డీజీపీ యొక్క పత్రిక దర్శకత వచ్చింది. నిన్న వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు కూడా అధికారులు చూపిస్తున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన సునీల్ కుమార్ 28.24 కోట్లు ఎగవేత వేసినట్లు కూడా చెప్తున్నారు. అలాగే చేతన్ అనే వ్యక్తి లీడింగ్ రిలయన్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన చేతన్ అనే వ్యక్తి కూడా 22 కోట్లు ఎగవేత వేసినట్లు చెప్తున్నారు. గత 9 రోజులు కూడా వీరిపై నిఘా పెట్టి నిన్న అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. 3 నెలలు గడువు ముగిసినప్పటికీ కూడా వారు ఇప్పటివరకు కూడా ఆ జిఎస్టీ వారికి అందజేయలేదని కూడా చెప్తున్నారు. ఎగవేత కేసులు వీరిద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని ఎంపీ సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చేతన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2017 జిఎస్టీ చట్టం కింద వీరిద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇంకా కేసులకు సంబంధించి కూడా వీరు ముమ్మరం చేస్తున్నట్టుగా వీటికి ప్రకటన అయితే ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.